Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about NIT Warangal JEE Main 2024 cutoff ranks for all branches, of course for all categories OC, EWS, OBC, SC and ST. ఇకనకైనా వివరాల్లోకి వెళ్ళామంటే ఎన్ఐటి వరంగల్ ఇది టాప్ 3 ఎన్ఐటీస్లో ఒకటండి. సో 1959లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది 258 ఏకర్స్లో స్ప్రెడ్ అయి ఉంటుందండి. దీని యొక్క నిర్ఫ్ ర్యాంక్, లేటెస్ట్ నిర్ఫ్ ర్యాంక్ చెప్తున్నాను 21 అండి. అంటే 2024 యొక్క నిర్ఫ్ ర్యాంక్ 21. లాస్ట్ ఇయర్ కూడా దీని ర్యాంక్ 21 ఉండింది. ఎన్ఐటీస్లో నిర్ఫ్ ర్యాంక్స్ ప్రకారం కానీ తీసుకుంటే 4th ప్లేస్లో ఉంది. బట్ నిర్ఫ్ ర్యాంక్స్ని బ్లైండ్గా అయితే ఫాలో కాకూడదండి. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాను. ఏ రకంగా తీసుకున్నా కూడా ఎన్ఐటి వరంగల్ని టాప్ 3లో వన్ ఆఫ్ ద ఎన్ఐటీస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ప్లేస్మెంట్స్ పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, అకాడమిక్స్ పరంగా కానివ్వండి, సో ఇన్ ఎనీ పారామీటర్ యూ టేక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 3 ఎన్ఐటీస్ అండి. సో ఇక్కడ అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతాయనేది తెలుసుకోవాలంటే ముందు మీరు ఒక పాయింట్ అయితే క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుందండి. సో జేఈ మెయిన్ సెషన్ 2 తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారండి. మీరు కానీ జనరల్ కేటగిరీ అయితే, అంటే మీకు రిజర్వేషన్స్ లేకపోతే ఒకే ర్యాంక్ ఉంటుందండి, అది కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉండే ర్యాంకు. సో అంటే ఈ కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉండే ర్యాంక్ని సిఆర్ఎల్ ర్యాంక్ అంటారండి. సో సపోజ్ 12 lakhs స్టూడెంట్స్ రాశారనుకోండి ఎగ్జామ్, అప్పుడు అందరికీ కూడా ఈ ర్యాంక్ ఇస్తారండి. క్వాలిఫై అయినా కూడా అవ్వకపోయినా కూడా 1, 2, 3, 4 అట్లా 12 lakhs వరకు ర్యాంక్ ఇచ్చుకుంటూ పోతారు. ఈ అందరికీ ఇచ్చేటువంటి ర్యాంక్ని సిఆర్ఎల్ ర్యాంక్ అంటారండి. ఇది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఓన్లీ ఈ సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు కన్నా రిజర్వేషన్స్ ఉంటే, అంటే మీకు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కానివ్వండి లేకపోతే ఓబీసీ కానివ్వండి, మీకు 2 ర్యాంక్స్ ఉంటాయండి. సో ఫస్ట్ది వచ్చేసరికి సిఆర్ఎల్ ర్యాంక్, అంటే అందరితో పాటు 12 lakhs స్టూడెంట్స్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ వచ్చేటువంటి సిఆర్ఎల్ ర్యాంక్ ఒకటి. అదేవిధంగా కేటగిరీ ర్యాంక్ అని 2 ర్యాంక్స్ వస్తాయండి. సో కేటగిరీ ర్యాంక్ అంటే సపోజ్ మీరు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ అనుకోండి. సో ఈడబ్ల్యూఎస్ పిల్లల్లో ఎవరైతే ఎగ్జామ్ రాసుంటారో వాళ్ళల్లో మీ ర్యాంక్ ఎంత, దీన్ని కేటగిరీ ర్యాంక్ అంటారండి. రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ కేటగిరీ ర్యాంక్ మాత్రమే చూసుకోవాలండి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసేటప్పుడు. అదేవిధంగా రిజర్వేషన్ లేని పిల్లలైతే సిఆర్ఎల్ ర్యాంక్ చూసుకుంటే సరిపోతుందండి. ఇక ఇంకొకటి ఏంటంటే జోసా కౌన్సిలింగ్ అన్నీ జరుగుతుందండి మీకు అడ్మిషన్స్ కోసము. సో ఈ జోసా కౌన్సిలింగ్ ద్వారానే ఎన్ఐటీస్లో కానివ్వండి, IITsలో కానివ్వండి, ఐఐటీస్లో కానివ్వండి, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. సో దీంట్లో ఎన్ఐటీస్లో అడ్మిషన్స్కి 50% ఆఫ్ ద ఎన్ఐటీలో హోమ్ స్టేట్ స్టూడెంట్స్కి ఇస్తారండి. అంటే సపోజ్ ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ తీసుకున్నాను అనుకోండి. సో ఎన్ఐటి వరంగల్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి సో తెలంగాణ స్టూడెంట్స్కి 50% ఆఫ్ ద సీట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా 50% ఆఫ్ ద సీట్స్ వచ్చేసరికి అదర్ స్టేట్స్, అంటే ఏపీ కానివ్వండి లేకపోతే కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, లేకపోతే మిగతా స్టేట్స్ అందరికీ కూడా కలిపి 50% ఆఫ్ ద సీట్స్ ఎన్ఐటి వరంగల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎన్ఐటి వరంగల్ జోసా 2024 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నామండి. సో దీంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు. సో హోమ్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని కూడా అన్ని బ్రాంచెస్కి నేను ముందు ఇక్కడ చెప్తున్నాను. బయోటెక్నాలజీ, సో దీంట్లో జనరల్ కేటగిరీ తీసుకుంటే 39,862 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట అయితే 35,190 అండి. సో ఇది సిఆర్ఎల్ ర్యాంక్, ఇందాకే చెప్పాను నేను, సిఆర్ఎల్ ర్యాంక్ ప్రకారం మనం చూసుకోవాలి. అదే ఈడబ్ల్యూఎస్ అయితే 6,933 వరకు వచ్చిందండి. గర్ల్స్కి అయితే 6,430 వరకు వచ్చిందండి. ఇక్కడ ఈ 2 ర్యాంక్స్ కూడా మీరు కేటగిరీలో అంటే ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ తీసుకొని మీరు అది చెక్ చేసుకోవాలి. సో ఆల్ రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కేటగిరీ యొక్క ర్యాంక్స్ మీరు ఈ కేటగిరీ ర్యాంక్స్తో ఇక్కడ చెక్ చేసుకోవాలండి. సో అదేవిధంగా ఓబీసీ తీసుకుంటే ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ 13,402 వరకు వచ్చిందండి. అదే గర్ల్స్ కోటా కింద అయితే 11,613 వరకు వచ్చింది. ఈ విధంగా మీరు మిగతావన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సపోజ్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను అనుకోండి, 29,824 వరకు వచ్చిందండి. గర్ల్స్ అయితే 36,132 వరకు వచ్చిందండి. అదే ఎస్సీ కేటగిరీ అయితే 4,052 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోటా కింద అయితే 4,565 వరకు వచ్చిందండి. ఇవన్నీ కూడా హోమ్ స్టేట్ అండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకున్నాను అనుకోండి, 2,804 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోటా అయితే 4,683 వరకు వచ్చిందండి. సో అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తీసుకుంటే ఎస్టీ కేటగిరీ 71K ఆగిపోయిందండి కేటగిరీ ర్యాంకు. గర్ల్స్ కోట అయితే
648 వరకు వచ్చిందండి. అదే ట్రిపుల్ ఈ తీసుకున్నాను అనుకోండి, ఓబీసీ 3669 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట అయితే 4573 వరకు వచ్చిందండి. సో మీరు యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ నుంచి ఎస్టీ కేటగిరీ వరకు మీరు చూసుకోవాల్సిన ర్యాంక్ ఏంటంటే మీ యొక్క కేటగిరీ ర్యాంక్ అండి. ఈసీ తీసుకున్నారనుకోండి, జనరల్ కేటగిరీ 5463 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట అయితే 7241 వరకు వచ్చిందండి. సో 2 years బ్యాక్ ఈసీఈలో స్పెషలైజేషన్ తోటి ఒక బ్రాంచ్ పెట్టారండి, ఈసీఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, విఎల్ఎస్ఏ అంటారు. సో దీంట్లో తీసుకుంటే జనరల్ కేటగిరీ 6271 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట అయితే 7613 వరకు వచ్చింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సో ఈసీఈ కన్నా కూడా ఈసీఈ విఎల్ఎస్ఏ అనేది ఫ్యూచర్లో మంచి బ్రాంచ్ అవ్వబోతుందండి. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని ఈసీ రాకపోతే కళ్ళు మూసుకొని చేరదగినటువంటి బ్రాంచ్ అండి. సో డిఫరెంట్ ప్రాసెసర్స్ డిజైన్ కానివ్వండి, లేకపోతే మైక్రో ప్రాసెసర్స్ కానివ్వండి, లేకపోతే చిప్ డిజైన్ కానివ్వండి, సో లైక్ కంపెనీస్ లైక్ క్వాల్కామ్ అట్లాంటివన్నిటికి కూడా మీకు మంచి డిమాండ్ ఉంటుందండి. సో ఎవరికైనా ఈసీ రాకపోతే ఈసీ విఎల్ఎస్ఐ తీసుకోవచ్చు. ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఈసీ వదిలేసి కూడా ఈసీ విఎల్ఎస్ఐ అనేది తీసుకోవచ్చు అండి. దానికి కొంచెం మీకు క్లారిటీ కోసము కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కానీ తీసుకుంటే క్లియర్గా స్టూడెంట్ తోటి డిస్కస్ చేయడానికి వీలవుతుందండి. సో అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అండి, ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ గుడ్ బ్రాంచ్ రిలేటెడ్ టు సిఎస్సి. సో ఎవరికైనా సిఎస్సి రాకపోతే ఈ బ్రాంచ్లో అయితే చేరొచ్చండి. ఇది కూడా 2 years బ్యాక్ అయితే స్టార్ట్ చేశారు. మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఈ బ్రాంచ్ అయితే నేను సజెస్ట్ చేయనండి, బట్ పిల్లలు అయితే చేరుతూ ఉంటారు. సో దీంట్లో జనరల్ కేటగిరీ కింద 39,273 వరకు వచ్చింది. అదే గర్ల్స్ కోట అయితే 34,591 వరకు వచ్చిందండి. అదే ఎస్సీ కేటగిరీ తీసుకుంటే కేటగిరీ ర్యాంక్ 5,931 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట కింద అయితే 5,727కే ఆగిపోయిందండి. ఇవన్నీ కూడా ఇప్పటివరకు డిస్కస్ చేసినవి హోమ్ స్టేట్ ర్యాంక్స్, అంటే తెలంగాణ స్టేట్ పిల్లలు యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఇప్పుడు అదర్ స్టేట్ ర్యాంక్స్, సో కెమికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే 18,833 వరకు వచ్చిందండి జనరల్ స్టూడెంట్స్కి. గర్ల్స్ కోటా కింద అయితే 22,134 వరకు వచ్చిందండి. సో ఇవన్నీ కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ తీసుకున్నాను అనుకోండి, సో కేటగిరీ ర్యాంకు 329కి ఆగిపోయిందండి. గర్ల్స్ కోటా కింద 523 వరకు వచ్చిందండి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తీసుకున్నాను అనుకోండి, ఓబీసీ కేటగిరీ తీసుకుంటే కేటగిరీ ర్యాంక్ 1066 అండి. గర్ల్స్ కోట 1322 వరకు వచ్చిందండి. ఈసీ విఎల్ఎస్ఐ తీసుకుంటే ఓబీసీ స్టూడెంట్స్కి కేటగిరీ ర్యాంక్ 1881 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట అయితే 2479 వరకు వచ్చిందండి. మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే జనరల్ కేటగిరీ 14,333 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట అయితే 25,047 వరకు వచ్చిందండి. జనరల్గా మెకానికల్ గర్ల్స్ ఇంట్రెస్ట్ చూపర్ కాబట్టి మీకు ఈవెన్ పెద్ద ర్యాంక్ అయినా కానీ అడ్మిషన్ అయితే వచ్చిందండి. సో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అదర్ స్టేట్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. సో ఇవన్నీ మనకి ఎన్ఐటి వరంగల్ జోసా 2024 కౌన్సిలింగ్లో ఉన్నటువంటి హోమ్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానివ్వండి, లేకపోతే అదర్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానివ్వండి. I hope you have understood. Thank you.